గాక. సర్వోన్నతున్న హోసన్నా. ప్రభు మీతో ఉండుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాస్కా కాల ప్రారంభం నుండి మన హృదయములను పశ్చాత్తాపము తదితర ప్రేమపూర్వక క్రియల ద్వారా ఆయుధం చేసుకునే విధవ ఈ దినం శ్రీసభ అంతటా కలిసి మన రక్షకుడి పాస్కా పవిత్ర కార్యం సృజించడం సమావేశమైన కూడా అనగా క్రీస్తు పాటులను స్మరణ చేసుకొని దైవ స్తుతి చేయటం కూర్చున్నాం. ఈ రక్షణ కార్యం నెరవేర్చుటకై క్రీస్తు యెరూషలేము నగరున ప్రవేశించారు. ఆ కారణమున మన సంపూర్ణ భక్తి విశ్వాసం ఉపయోగించుకొని ఈ రక్షణదాయక ప్రవేశమును సంస్మరించుకొని రక్షకుని వెంబడించి శిలువ ఫలిత కృపయందు ఆగస్సులమై ఆయన పునరుత్థానములను భాగములు పొందుటకు యోగ్యులు అవుతుందాక. అందుకు మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, ఇక్కడ ఉన్నటువంటి తాళపత్రులను మీ దీవెనల ద్వారా పవిత్రపరచు. ఇందుమూలమున క్రీస్తు స్తుతిగానం చేయించు, వారిని వెంబడించు. మేము వారి కృపా ద్వారా స్వర్గమును యెరూషలేమును ప్రవేశించు భాగ్యం మాకు లభించుగాక. మీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. పునీత లోకాగారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. పునీత లోకాగారు రాసిన సువార్త 19వ అధ్యాయము వచనం 28 నుండి 40 వరకు.